10 నిమిషాల్లో అతను కమిషనర్ ముందున్నాడు. కృష్ణమోహన్ కూర్చున్నాక అడిగాడు కమిషనర్. అసలేంటిదంతా? క్లుప్తంగా 2 కేసుల గురించి వివరించాడు కృష్ణమోహన్. పూర్తిగా విన్నాక అబ్సర్డ్ అని కొట్టిపాడేశాడు కమిషనర్. గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారని నువ్వు నమ్ముతున్నావా? ముందు నమ్మాను. కానీ తర్వాత కొన్ని విషయాలు పరిశీలిస్తే ఇదంతా స్వప్న చేసింది అనుకోవాల్సొచ్చింది. ఆ తర్వాత నా అనుమానాలన్నీ సందీప్ పైకి మళ్ళాయి. అసలు గ్రహాంతరవాసులు ఉన్నారో లేదో అనే సమస్య మరుగున పడింది. మరిక నువ్వు చేసే ఇన్వెస్టిగేషన్ ఏముంది? క్షణక్షణానికి ఒకరి మించి అనుమానాలు మరొకరి మీదకి మళ్లించడం తప్ప ఏ కాస్తైనా ముందుకెళ్ళావా? అవతల ప్రతిపక్షాలన్నీ గొడవ చేస్తున్నాయి. డీఐజీ గారిని పిలిపించి ఎప్పుడో జరిగిన సంఘటన ఎంతవరకు బయటికి పొక్కకుండా ఎందుకుంచారని నిలదీశారట. ఆయన ఆ అక్కసంతా నా మీద చూపించాడు. అసలదంతా ఇప్పటివరకు డిపార్ట్మెంట్కైనా ఎందుకు తెలియపరచలేదు? చెప్పేవాణ్ణి సార్. కానీ ఈ విషయం బయటకొస్తే రూమర్లు, వాటి పరిణామాలు తలుచుకుని వీటిని బయట పెట్టలేదు. పత్రికలకు తెలపలేదు. నిన్నటి నుంచి జరిగే సంఘటనలు ముందే ఊహించడం వల్ల ఈ వార్త లీక్ చేయలేదు. కమిషనర్ విసుగ్గా ఫోన్ ముందుకు జరుపుతూ ఆ సమాధానమేదో నేరుగా నువ్వే డీజీపీకి చెప్పు అన్నాడు. అది కాదు సార్. అతనేదో చెప్పబోతుండగా ఓ కానిస్టేబుల్ లోపలికొచ్చాడు. కమిషనర్కి ఓ స్లిప్ అందించి నుంచున్నాడు. అది చదివి ఎవరి స్వప్న? తలెత్తి జనాతికంగా అన్నట్టు అన్నాడు. కృష్ణమోహన్ ఆ స్లిప్పు అడిగి తీసుకుని చూసి ఈవిడే కిడ్నాప్ కాబడిన వశిష్ఠి తల్లి అన్నాడు. కమిషనర్ తల పంకించి లోపల పంపించు అని కానిస్టేబుల్తో చెప్పాడు. కృష్ణమోహన్ బురుకుటి ముడిపడింది. ఈమెక్కడికెందుకొచ్చింది అని మనసులో అనుకున్నాడు. 2 నిమిషాల తర్వాత డోరు నెట్టుకుని ఆమె లోపలికొచ్చింది. నమస్తే కమిషనర్ని ఉద్దేశించింది. రామా ఇలా కూర్చో. కుర్చీ చూపించాడు కమిషనర్. 2 క్షణాలు ఆ గదిలో నిశ్శబ్దంగా దొర్లిపోయాయి. ఆమె మెల్లగా నోరు విప్పంది. పేపర్లో వచ్చిన వార్తలు, ఈ గొడవ ఇదంతా చూశాక నేను మీతో మొత్తమంతా చెప్పాలనొచ్చాను. కమిషనర్ సీట్లోంచి ముందుకొంగి చెప్పమ్మా అన్నాడు ఆసక్తిగా. ఆమె ఒక్క క్షణం కృష్ణమోహన్ వంక తల తిప్పి చూసి తర్వాత కమిషనర్తో అంది. అసలు వశిష్ఠనెవరూ కిడ్నాప్ చేయలేదు. ఒక్క క్షణం ఆ గదిలో పనిచేస్తోన్న ఏసీ కూడా ఆగిపోతుందేమో అనిపించేంత నిశ్శబ్దం ఏర్పడింది. కృష్ణమోహన్ దిగ్భ్రాంతితో ఆమె వంక చూశాడు. అప్పుడు తేరుకున్నాడు కమిషనర్. అయోమయంగా అన్నాడు. మరి మీరిచ్చిన కంప్లైంట్? అక్కడికే వస్తున్నాను సార్. ముందు గ్రహాంతరవాసులు నన్ను కాంటాక్ట్ చేశారు. వాళ్ళు చేసే ప్రయోగాల కోసం మా మామగారు తానే స్వయంగా పుట్టబోయే మనవణ్ణి వారికి దత్తతిచ్చాడని, అందుకే వశిష్ఠ్ని తీసుకువెళ్ళడానికి వచ్చామని చెప్పారు. నేనందుకు ఒప్పుకోలేదు. వారు నన్ను కాంటాక్ట్ చేసి విషయం చెప్పిన 10 రోజుల తర్వాత వశిష్ఠ్ మాయమయ్యాడు. ఆ తర్వాత వారి నుండి నాకు మళ్లీ ఫోనొచ్చింది. నేను నిలదీస్తే వశిష్ఠ్ని తాము కిడ్నాప్ చేయలేదని, నువ్వే దాచేసి అబద్ధం చెబుతున్నావని అన్నారు. అప్పుడు స్వామి ప్రణవానంద నా దగ్గరికొచ్చాడు. నేపాల్ సరిహద్దుల నుండి వచ్చానని, వశిష్ఠ్ని తనే తీసుకెళ్లి భద్రంగా ఉంచానని చెప్పాడు. ఆయన్ని బంధించి ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి పిలిపించాక తలుపులు తెరిచి చూస్తే గదిలోంచి స్వామీజీ మాయమయ్యాడు. దాంతో ఇన్స్పెక్టర్ గారి అనుమానాలన్నీ నా మీదకి మళ్ళాయి. నేనే అన్ని కథలు కల్పించి చెబుతున్నానని అన్నారు. అసలు జరిగిందేమిటి? కమిషనర్ ఉత్సుకత ఆపుకోలేక మధ్యలోనే కల్పించుకుని అన్నాడు. వశిష్ఠు భద్రంగానే ఉన్నాడు సార్. ఎక్కడా? కృష్ణమోహన్ అదిరిపడి అడిగాడు. స్వామీజీ దగ్గర అంటూ స్వామీజీని కలుసుకున్న విషయం, ఆయన చెప్పిన వివరాలు అన్నీ క్లుప్తంగా వివరించి చెప్పింది. అంతా విన్నాక అబద్ధం అని అరిచాడు కృష్ణమోహన్. ఏదబద్ధం? స్వప్న తీవ్రంగా చూస్తూ అంది. స్వామీజీ గురించి నువ్వు చెప్పిన కదా అని ఓ క్షణమాగి, ఇదంతా ఆ సందీప్ ఆడుతున్న నాటకం. సందీప్ వశిష్ఠ్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి స్వామీజీకి అప్పచెప్పాడు. అతనికేం అవసరం? స్వప్న రెట్టించింది. ఎందుకంటే వశిష్ఠు దూరమైతే ఆస్తి నీ చేతికొస్తుంది. అప్పుడు నిన్ను తనదానిగా. స్టాప్ ఇట్ అరిచింది స్వప్న. తర్వాత తనని తాను కంట్రోల్ చేసుకుని సారీ అంది. సందీప్ చిన్నప్పటి నుండి నాతో కలిసి పెరిగినవాడు. అతనికంత దురుద్దేశం ఉంటుందని నేను అనుకోను. ఇందులో నీకేమీ భాగం లేదా? వ్యంగ్యంగా అన్నాడు. కృష్ణమోహన్ కమిషనర్ కళ్ళతోనే వారించాడు. సారీ సార్. తన పై ఆఫీసర్ ముందు నోరు జారి మాట్లాడినందుకు సంజేషి చెప్పాడు కృష్ణమోహన్. కమిషనర్ స్వప్న వంక సావధానంగా చూస్తూ అడిగాడు. అయితే వశిష్ఠు ఆ స్వామీజీ దగ్గరే ఉన్నాడంటావు? అవును సార్. ఆ స్వామీజీ ఎక్కడి నుంచి వచ్చానని చెప్పాడన్నావు? నేపాల్ సరిహద్దుల్లో ఉన్న నారాయణాశ్రమం దగ్గర స్వామీజీ ఉంటాడట. ఆ ఆశ్రమంలోనే వశిష్ఠ్ని ఉంచానని చెప్పాడు. కృష్ణమోహన్ కల్పించుకున్నాడు. ఈమె చెప్పేది నిజమో కాదో తేల్చుకోవడానికి నేను అక్కడికి వెళతాను సార్ అన్నాడు ఒక స్థిర నిశ్చయానికి వచ్చినట్టుగా. ఏంటి? ఆశ్చర్యంగా అడిగాడు కమిషనర్. అవును సార్. ఒకవేళ స్వామీజీ నిజంగా ఉండుంటే అతని దగ్గరే వశిష్ఠుంటే పర్వాలేదు. అంత అబద్ధమైన పక్షంలో స్వప్నని
ఆమె మేనబావని కస్టడీలోకి తీసుకుంటే అసలు నిజం అదే బయటపడుతుంది గంభీరంగా అన్నాడు కృష్ణమోహన్. ఆ ఆశ్రమం ఎక్కడుందో ఏంటో తెలియకుండా ఎలా వెళతావు? అడ్రస్ సంపాదించడం కష్టమేమీ కాదు సార్. కానీ ఇంకా వశిష్ఠు అక్కడే ఉన్నాడో లేదో తెలియాలి. స్వప్న అంది. ఉంటాడు. గ్రహాంతరవాసులు తిరిగి తమ గ్రహానికి వెళ్ళిపోయే వరకు వశిష్ఠు అక్కడే ఉంటాడని స్వామీజీ చెప్పాడు. అయితే నేను రేపు అక్కడికి బయలుదేరతాను సార్. సరే, నీ ఇష్టం. ముందు నువ్వు రాంగ్ రూట్లో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించావో లేదో కన్ఫర్మ్ చేసుకో. అంతా గందరగోళంగా ఉంది. సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు కమిషనర్. ఈ గందరగోళాన్ని ఛేదిస్తాను సార్. అందుకు ఇంకెంతో కాలం లేదు స్థిరంగా పలికింది కృష్ణమోహన్ కంఠం. ఆ తర్వాత అతను బయటకొచ్చాడు. బైకు స్టార్ట్ చేస్తుండగా స్వప్న అతనికి దగ్గరగా వచ్చింది. ప్రశ్నార్థకంగా చూశాడు. ఆమె తలదించుకుని మెల్లగా అంది. నేను మీతో వస్తాను. ఎందుకు? విసురుగా అన్నాడు. వశిష్ఠ్ని ఒక్కసారి చూడాలనుంది. అతను ఒక్క క్షణం ఆమె వంక పరిశీలనగా చూశాడు. సరే అని బైకు ముందుకు పోనిచ్చాడు. స్వప్న అక్కడే నిలబడింది. ఆమె మొహంలో సంతోష రేఖలు అప్పుడే విచ్చుకుంటున్నట్టుగా మెల్లమెల్లగా ఉదయించసాగాయి. టప్ టప్ ఒక్కసారిగా ప్రెషర్తో వచ్చాయి షవర్లోంచి నీళ్లు. ఆమె చక్కటి నల్లటి జుట్టు షవర్ నుంచి ధారగా కురుస్తోన్న నీళ్లతో తడిసి పాయలుగా విడిపోతూ వీపంతా పొరుచుకుంది. నుదుటిమీంచి ముక్కు మీదకి జారిన బొట్టు పగడంలాంటి ఆమె పెదవు మీద పడి అమృత బిందువుగా మారింది. అరగంటలో స్వప్న హిమం కడిగిన సొమ్మమే అయింది. పాలమీగడలాంటి శరీరం మీద ఇంకా కాంక్ష తీరక అలాగే ఉండిపోయిన నీటి బిందువులను మెత్తటి గుడ్డతో సుతిమెత్తగా అద్దసాగింది. సరిగ్గా అప్పుడు బెడ్రూంలో ఫోన్ మోగిన శబ్దం వినిపించింది. క్షణక్షణానికి పెద్దదవుతున్న ఆ శబ్దం వింటూనే ఆమె లాగి వదిలిన వింటినారిలా సన్నగా ప్రకంపించింది. గ్రహాంతరం నుండి దిగొచ్చిన రోబోట్లా యాంత్రికంగా బట్టలు మార్చుకుంది. బాత్రూం తలుపు వరకు నడిచిన ఆమె ఆ తలుపు హ్యాండిల్ మీద చేయి వేయడానికి కూడా భయమేసి వణుకుతున్న శరీరాన్ని అదుపులో పెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేయసాగింది. అవతల బెడ్రూంలో యుద్ధబేరిలా కర్ణ కఠోరంగా వినబడుతోన్న ఫోన్ శబ్దం ఆమెని కుదురుగా నిలబడినివ్వడం లేదు. అంతకుముందు చన్నీళ్లతో స్నానం చేసిన ఆమె శరీరం ఇప్పుడు స్వేద బిందువులతో తడిసి ముద్దవుతోంది. ఆ శబ్దాన్ని భరించలేక కర్ణబేరి ఎక్కడ బద్దలవుతుందోనని భయపడి ఒక నిశ్చయానికొచ్చిందల్లా చొప్పున డోరు తెరచి బెడ్రూంలో అడుగుపెట్టింది. టేబుల్ మీద పెట్టిన ఫోన్ యమదూత నరకానికి రమ్మని పిలుస్తున్నట్టు ఆగకుండా శబ్దాన్ని రెట్టింపు చేసుకుంటోంది. కంపిస్తున్న చేతిని రిసీవర్ మీద వేసి ఒక్క క్షణం గుండె దిటవు చేసుకుని టక్కునెత్తి చెవి కానించుకుంది. అదే శబ్దం బీప్ బీప్ మంటూ వినపడిన తర్వాత ఆ గొంతు అదే గొంతు. ఆమె శిలలా నిలబడింది. మిసెస్ స్వప్న. కనీసం ఊ అని కూడా అనలేకపోయింది. గొంతు ఎక్కడో పాతాళంలోకి జారినట్టు గరగరా శబ్దం మాత్రం వచ్చింది. అటునుంచి ఆ గొంతు కంగున మోగింది. వశిష్ఠ ఎక్కడా? అప్పుడు నోరు విప్పిందామె. నాకేం తెలుసు? అబద్ధాలు చెప్పుకో. స్వామిని నువ్వు కలిసినట్టు మాకు తెలుసు. చెప్పు, ఆ స్వామి వశిష్ఠ్ని ఎక్కడ దాచానని చెప్పాడు? ఆ గొంతులో అంతకు ముందెన్నడూ విననంత కాఠిన్యం. నాకేమీ చెప్పలేదు బింకంగా అందామె. చెప్పాడు. నీకు వశిష్ఠు జాడ తెలుసునన్న విషయం మాకు తెలుసు. మర్యాదగా వశిష్ఠు ఎక్కడున్నాడో చెప్పు. మా సహనాన్ని పరీక్షించకు. లేదు లేదు లేదు, స్వామి నాకేమీ చెప్పలేదు. నన్ను కలిసిన మాట నిజమే, కానీ వశిష్ఠుని ఎక్కడ దాచిపెట్టాడో మాత్రం చెప్పలేదు. అవునా? అవును, అదే నిజం. అయితే రేపు నువ్వు కృష్ణమోహన్తో కలిసి ఎక్కడికి ప్రయాణం చేయబోతున్నావు? పక్కనుంచి గ్రహాంతర ఆయుధమేదో దూసుకు వెళ్ళినట్టు ఉలికి పడిందామె. అది మీకెలా తెలుసు? అంది అప్రయత్నంగా. అటువైపు చిన్న నవ్వు వినపడింది. మేము గెలాక్సీలో విడిది చేసి ఉన్నంత మాత్రాన భూగ్రహం మీద ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత మూర్ఖులమనుకున్నావా? మాకంతా తెలుసు. నువ్వు ఆ కృష్ణమోహన్ స్వామి దగ్గరున్న వశిష్ఠు కోసం వెళుతున్నట్టు మాకు అర్థమైంది. కానీ ఆ స్వామి వశిష్ఠుని ఎక్కడ దాచాడో అన్నది కావాలి. అది చెప్పగలిగేది నువ్వే. చెప్పు, ఎక్కడ దాచాడు? నాకు తెలీదు. తెలిసినా చెప్పను, మొండిగా అంది స్వప్న. అలాగా? అయితే మేం చేసే హెచ్చరిక కూడా విను. ఆమె ఊపిరి బిగబట్టింది వారు చెప్పేది వినడం కోసం. ఈ రోజు నుంచి సరిగ్గా 10 రోజుల్లో వశిష్ఠుని తెచ్చి మాకు అప్పగించని పక్షంలో ముందుగా నీ మేనబావ సందీప్ని హత్య చేయమని ఉత్తరం అందింది. ఆలోచించుకో. 10 రోజులు గడువు మాత్రమే ఉంది. ఎక్కడున్నా సరే తీసుకొచ్చి ఈలోగా వశిష్ఠుని నువ్వు మాకు అప్పగించాలి. లేదా ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇక నీకు వేరే చెప్పవలసిన పని లేదనుకుంటాను. ఇదే మా చివరి హెచ్చరిక. నిశ్శబ్దం మిగిలింది ఆమె మనసులో లాగానే. నేపాల్ దేశపు సరిహద్దు దూరంగా కనిపిస్తోంది. మంచు శిఖరాలు భద్రతా దళాల్లా వరుసగా నిలబడున్నాయి. తెల్లటి ఓణీ కప్పుకున్నట్లు హిమాలయ పర్వతాలు సూర్యకాంతితో దగదగా మెరుస్తున్నాయి. పిథోర్గఢ్
ఢిల్లీకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చిట్టచివరి జిల్లా కేంద్రం. బస్సు ఘాట్ రోడ్డు మీదుగా ఆ ఊరిని సమీపిస్తోంది. దూరంగా చిన్న చిన్న ఇళ్ళు, పొడవాటి చెట్లు, దూరంగా తెల్లటి మంచు. ఆ దృశ్యం ఎంతో రమణీయంగా ఉంది. ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తూ స్వప్న తాత్కాలికంగా తన కొడుకు సంగతి కూడా మరిచిపోయింది. కృష్ణమోహన్ మరిచిపోలేదు. కళ్ళు ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తున్నా మనసు మాత్రం వశిష్ఠు కేసు సంగతే ఆలోచిస్తోంది. సందీప్ 1:30 టికెట్ కొని ఢిల్లీ బయలుదేరాడు అన్నది నిరూపణైంది. స్వామి తను చెప్పినట్లు వశిష్ఠ్ని కిడ్నాప్ చేసి ఉంటే ఆ టికెట్ మీద ఎవరు ప్రయాణం చేశారు? సందీపా, స్వామా? ఈ ప్రశ్నే అతన్ని తొలిచేస్తోంది. స్వామికి సందీప్కి ఎలాంటి సంబంధం ఉంది? స్వామి వశిష్ఠ్ని కిడ్నాప్ చేసి ఇంత దూరం తీసుకొచ్చి గ్రహాంతరవాసుల శక్తిని ఎదుర్కొనే బలమే స్వామికుంటే అతడు ఇదంతా స్వప్నకి ముందే చెప్పి చెయ్యొచ్చు కదా. ఆఖరి నిమిషం వరకు ఎందుకు రహస్యంగా ఉంచాడు? ఎన్నెన్నో ప్రశ్నలు, సమాధానం దొరకని ప్రశ్నలు. అతడు తల తిప్పి స్వప్న వైపు చూశాడు. ఆమె కిటికీ అంచు మీద గెడ్డవాంచి బయటకు చూస్తోంది. కళ్ళు నిస్తేజంగా ఉన్నాయి. ఆమెను చూస్తూ ఉంటే ఎందుకో అతడికి ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఆమెకి భాగం లేదు అనిపిస్తోంది. కానీ అతడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్నో సంవత్సరాలు పనిచేసినవాడు. ఇంతకన్నా అమాయకంగా, అందంగా కనపడే వాళ్లల్లోనే దారుణమైన నేర మనస్తత్వం ఉండడం అతను చూశాడు. పైకి కనబడేదంతా నిజం కాదు అని అతడు సర్వీస్లో చేరిన మొదటి సంవత్సరంలోనే తెలుసుకున్నాడు. సందీప్ని వివాహమాడి ఉన్న ఒక్క అడ్డంకి తొలగించుకోవడం కోసం వశిష్ఠ్ని వాళ్ళిద్దరూ కలిసి మాయం చేశారన్న అందులో ఆశ్చర్యపడవలసిన విషయం ఏమీ లేదని అతడికి తెలుసు. అయితే ఇందులో మరొక సందిగ్ధత కూడా ఉంది. స్వామి ఎవరు? వీళ్లు ఆడుతున్న నాటకంలో స్వామి పాత్ర ఎంతవరకు? సాధారణంగా ఇటువంటివి ప్లాన్ చేసేటప్పుడు మూడో వ్యక్తిని ఇందులో ఇన్వాల్వ్ చేయరు. స్వామి ఎవరో తెలిస్తేనే గాని ఈ మిస్టరీ విడిపోదు. అందుకే ఈ ప్రయత్నం అంతా. అతడి ఆలోచనలకి భంగం కలిగిస్తూ బస్సు ఆగింది. అది జిల్లా కేంద్రమైన చాలా చిన్న ఊరు. ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న పట్టణం అంత కూడా ఉండదు ఆ జిల్లా కేంద్రం. నేపాల్ సరిహద్దుల్లో ఉండడం వల్ల దానికి ప్రాముఖ్యత లభించింది. స్వప్నతో కలిసి బస్సు దిగి అతడు చుట్టూ చూశాడు. ఆశ్రమం చేరుకోవడానికి ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి. బస్టాప్ ఎదురుగా తడికలతో వేసిన చిన్న పాకలాంటి హోటల్ ఉంది. అతను అటువైపు దారి తీశాడు. ఆమె అతన్ని అనుసరించింది. వాళ్ళని చూసి హోటల్ తాలూకా కుర్రాడు 2 స్టోళ్లని పాక బయట వేశాడు. వెదురు బద్దల్ని సన్నగా చీల్చి తయారు చేసిన స్టూల్స్. వాటి మీద ఎదురు కూర్చున్నారు. కృష్ణమోహన్ 2 టీ అని చెప్పాడు హిందీలో. కుర్రవాడు తీసుకొచ్చి అందించిన టీని ఆమె తాగసాగింది. ఆమె చూపు పూర్తిగా నేల మీదే ఉంది. బయలుదేరినప్పటి నుండి కూడా ఆమె అతడితో మాట్లాడే ప్రయత్నం ఏమీ చేయలేదు. అతడు కూడా గంభీరంగా ఉండడంతో ఇద్దరి మధ్య చాలాసేపు నిశ్శబ్దం దోబూచులాడింది. మరో 5 నిమిషాలయ్యాక టీ తాగడం పూర్తి చేసి అతడు బస్టాండ్ పక్కనే ఉన్న గుర్రపు బగ్గీల దగ్గరికి వెళ్ళాడు. తాము వెళ్లవలసిన చోటు చెప్పి ఓ గుర్రపు బగ్గీని మాట్లాడాడు. 200 రూపాయలు అన్నాడు గుర్రపు బండివాడు. కృష్ణమోహన్కి ఆశ్చర్యం వేసింది. బేరం ఆడదామనుకున్నాడు కానీ ఆ కొండల మీద ప్రయాణానికి అంతకన్నా తక్కువకి ఎవరూ రారని సరే అన్నాడు. వాళ్ళు కూర్చున్నాక బండి కదిలింది. ఘాట్ రోడ్డు మీద బండి కదులుతూ ఉంది. దూరపు మంచు తాలూకా చల్లదనం శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నా అతడు లెక్క చేయకుండా బండి చివర కూర్చున్నాడు. ఆమె భుజాల చుట్టూ సాలువా కప్పుకొని లోపల వెనక్కానుకుని కూర్చునుంది. గిట్టల శబ్దంతో జతకలిసిన మువ్వలు మృదంగ నాదానికి తాళం వేస్తున్నట్టు లయబద్ధంగా చప్పుడు చేస్తున్నాయి. బగ్గీ నడిపే వ్యక్తి గుర్రాన్ని గట్టిగా అదిలిస్తూ హుషారు చేస్తున్నాడు. దాదాపు 5-6 గంటలు ప్రయాణం చేసి వాళ్ళు మరో పల్లెలో భోజనం కోసం ఆగారు. 2 రొట్టెలు, ఉడకబెట్టిన పప్పు మాత్రమే దొరికింది. అది తిని తిరిగి బయలుదేరారు. అదంతా పర్వత ప్రాంతం అవడంతో సాయంత్రం అయ్యేసరికి బాగా చీకటి పడిపోయింది. ఆమె బండివాడి వైపు తిరిగి ఇంకా ఎంతసేపు పడుతుంది అని అడిగింది. ఆమెకి అంత స్వచ్ఛమైన హిందీ వస్తుందని అంతవరకు ఊహించని కృష్ణమోహన్ ఆశ్చర్యంగా తల తిప్పి చూశాడు. ఆమె తల అటువైపు తిప్పి బండివాడిని అడుగుతోంది. లాంతరు వెలుగులో ముక్కు పొడక తళుక్కున మెరుస్తూ ఆమె చెక్కిల మీద రంగుల్ని సృష్టిస్తోంది. కృష్ణమోహన్ తల తిప్పుకున్నాడు. చంద్రుడు అప్పుడే ఉదయించినట్టు వెన్నెల కాంతి ఏటవాలుగా సాగి బండి లోపలికి పడుతోంది. కృష్ణమోహన్ జేబులోంచి సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు. అబ్బా, ఆ నది ఎంత బాగుంది! స్వగతంలా వినిపించిన మాటలకి అతడు తల తిప్పి చూశాడు. కొండల మధ్య సన్నటి నది పారుతోంది. ప్రకృతికి వెండి జరి చీర కట్టినట్టుంది. అతడు కూడా ఆ అందానికి క్షణంసేపు విచలితుడయ్యాడు. ఈ లోపులో దూరంగా చిన్న శబ్దం వినిపించింది. బండి చప్పుళ్ళో దాన్ని ఎవరూ గుర్తించలేదు.
కొండపై శిఖరాన ఉద్భవించిన చిన్న చొప్పుడది. పర్వత ప్రాంతాల్లో ఇది మామూలే. వర్షం కురిసినప్పుడు మట్టి కరిగి జారిపోతూ ఉంటుంది. అప్పటి వరకు బండరాళ్ళని సిమెంట్లా పట్టుకునున్న మట్టి కరిగిపోగానే శిఖర ప్రాంతాల నుంచి రాళ్లు మీదకి జారి పడిపోతుంటాయి. ఒక్కోసారి పెద్ద పెద్ద చర్యలు కూడా విరిగిపోయి రోడ్డుని కప్పేస్తుంటాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపులోనే కొండ పై శిఖరం నుంచి ఒక రాయి దొర్లుకుంటూ వచ్చి రోడ్డు మీదగా జారి నదిలోకి పడిపోయింది. మరొక్క క్షణం ఆలస్యమై ఉంటే అది బండి మీద పడుండేది. అయితే ఆ చప్పుడుకి గుర్రం బాగా బెదిరిపోయింది. బండివాడు కళ్ళాన్ని ఎంత గట్టిగా బిగించి పట్టుకున్నా ఆగకుండా గుర్రం ఉన్నట్టుండి దౌడు తీయసాగింది. దాంతో బ్యాలెన్స్ తప్పిన స్వప్న హఠాత్తుగా జారి కృష్ణమోహన్ ఒళ్ళో పడింది. అతడు ఉలిక్కిపడి ఆమెను పట్టుకోవడానికి ఆమె చేతి మీద చేయి వేశాడు. అంతలో గుర్రం తన 2 కాళ్ళని నేల మీద నుంచి ఒక్కసారి పైకి వాలింది. ఆమె మరింత జారింది. అతడి చెయ్యి నడుం మీద పడింది. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. ఈ లోపల బండివాడు గుర్రాన్ని కంట్రోల్ చేశాడు. తను ఆమెను పొదివి పట్టుకునున్నాడు అన్న విషయం స్ఫురణకు రాగానే కృష్ణమోహన్ చొప్పున చేతులు తీసేసి మామూలుగా కూర్చున్నాడు. ఆమె కూడా ఆదాటున లేచి యథాస్థానానికి వెళ్ళిపోయింది. అయితే జరిగిన సంఘటనకి ఆమె మొహం రాగరంజితమై వెన్నెల వెలుగులో మరింత గులాబీ రంగులో ప్రకాశించింది. జరిగిన సంఘటనకి సిగ్గుపడుతున్నట్టు ఇద్దరూ కొద్దిసేపు ఏమీ మాట్లాడుకోలేదు. మరో అరగంట గడిచింది. ఇంతలో దూరంగా పెద్ద హోరు వినిపించింది. ఏంటది? కుతూహలంగా అడిగింది స్వప్న. బండి నడిపేవాడు హిందీలో చెప్పాడు. నేపాల్ నుండొచ్చే నది, కాలాపాని నుంచొచ్చే కాళీ, గంగా ఇక్కడే కలుస్తాయి మేంసాబ్. బగ్గీ వంతెన మీద నుంచి వెళుతోంది. కుడిపక్క నుంచొచ్చే కాళీ, గంగా వంతెన కిందుగా వెళ్లి నేపాల్ నుంచొచ్చే నదిలో కలుస్తోంది. రాత్రిపూట ఆ 2 నదుల రంగుల తేడా స్పష్టంగా తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే నాకిక్కడే ఉండిపోవాలనిపిస్తోంది అంది ఆమె జనాతికంగా. అతడేమీ సమాధానం చెప్పలేదు. ఆమె నడుం మీద పడిన తన చేయికి తగిలిన వెచ్చదనం ఇంకా అతడి మనసులో సజీవంగా మెదులుతూనే ఉంది. ఈ లోపులో బండివాడు, ఇంకొక గంట ప్రయాణం చేశాక ఆగిపోదాం సాబ్. రాత్రిపూట ఈ దారి వెంట వెళ్లడం ప్రమాదకరం అన్నాడు. సరే అన్నాడు కృష్ణమోహన్. ఎక్కడైనా పల్లె తగిలితే ఆపుచేయ్. ఇక్కడ పల్లెలేమీ ఉండవు సార్. ఇదంతా మిలిటరీ ఏరియా. ఎవరన్నా మిలిటరీ వాడిని అడిగితే రాత్రిపూట పడుకోవడానికి స్థలం చూపిస్తారు అన్నాడు బండివాడు. మరో కిలోమీటర్ ప్రయాణం చేశాక అంతవరకు మామూలుగా ఉన్న వాతావరణం క్షణాల్లో ఉధృతమైన వర్షంగా మారింది. పర్వత ప్రాంతాల్లో అంతే. అప్పటి వరకు దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యుడిని క్షణంలో మబ్బులు కమ్మేస్తాయి. లేదా చంద్రుడు నల్లటి మేఘాల వెనక క్షణాల్లో అదృశ్యమైపోతాడు. వర్షం కురుస్తోంది. ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగా మాయమైపోతుంది. కుంభవృష్టి మొదలైంది. కృష్ణమోహన్ పూర్తిగా తడిసిపోయాడు. లోపల కూర్చున్న స్వప్న పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. సూదుల్లా పడుతోన్న వర్షపు చినుకుల్ని బగ్గి పైకప్పు ఏమాత్రం ఆపలేకపోతోంది. తొందరగా పోని అని బండివాడితో చెప్పాడు కృష్ణమోహన్. 10 నిమిషాల్లో గుర్రపు బగ్గి చెక్పోస్ట్ని సమీపించింది. నది ఒడ్డునుందా చెక్పోస్ట్. అప్పటికి సమయం 10 కావస్తోంది. స్వప్న తడిసి పూర్తిగా ముద్దైపోయింది. చలికి గజగజ వణుకుతోంది. కృష్ణమోహన్ బండి దిగి చెక్పోస్ట్ వైపు పరిగెత్తాడు. తన ఐడెంటిటీ కార్డు చూపించి వచ్చిన పని చెప్పి ఆ రాత్రికి అక్కడే బస చెయ్యాలి అనుకుంటున్నట్లు గార్డుతో చెప్పాడు. ఊపర్ సాబ్ హై అన్నాడు సెంట్రీ. కృష్ణమోహన్ చిన్న గట్టు మీదున్న ఇంటి దగ్గరకు వెళ్ళాడు. చిన్న కాటేజ్ అది. టేబుల్ మీద కాళ్ళు బార్లాజాపి కూర్చునున్నాడు మిలిటరీ ఆఫీసర్. అతను బాగా తాగేసున్నాడని మొహం చూడగానే కృష్ణమోహన్కి అర్థమైంది. లోపలికొస్తున్న అపరిచితుల్ని చూడగానే ఎవరు మీరు, ఏం కావాలి అని హిందీలో గద్దించినట్టు అడిగాడు. కృష్ణమోహన్ మళ్ళీ తన ఐడెంటిటీ కార్డు చూపించాడు. ఈ లోపులో వెనక అలికిడైంది. వర్షానికి బండిలో కూర్చోలేక స్వప్న కూడా వెనకే వచ్చినట్టుంది. ఆఫీసర్ కళ్ళు ఆమె మీద అతుక్కుపోవడం కృష్ణమోహన్ గమనించాడు. వర్షానికి పూర్తిగా తడిసిపోయిన చీర అసలు ఒంటి మీద ఉన్నట్టే లేదు. ఆమె సన్నగా వణుకుతోంది. తాము ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చామని, ఆ రాత్రికి అక్కడ ఉండడానికి వసతి కావాలని కృష్ణమోహన్ కోరాడు. ఇన్వెస్టిగేషన్కా, హనీమూన్కా? వంకరగా నవ్వుతూ అడిగాడు మిలిటరీ ఆఫీసర్. వాట్ డు యు మీన్? ఎర్రబడ్డ మొహంతో అడిగాడు కృష్ణమోహన్. అతని మొహంలో కనిపించిన కోపాన్ని చూసి ఆఫీసర్ సర్దుకుంటూ, అంటే నా ఉద్దేశం మీరిద్దరూ భార్యాభర్తలేమోనని అన్నాడు. కృష్ణమోహన్ ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటూ, ఆమె నాకు సహకరించడానికి వచ్చిన సివిల్ ఉమెన్ అని చెప్పాడు. స్వప్న మొహం కూడా కోపంతోనూ సిగ్గుతోనూ ఎర్రగా మారింది. ఆఫీసర్ పెద్ద వివరాలేమీ అడగకుండా టేబుల్ మీదున్న తాళం చెవి అందిస్తూ, పక్క కాటేజీలో ఉండండి రాత్రికి అని చెప్పాడు. కృష్ణమోహన్ బయటకొచ్చాడు. ఆమె మెట్ల మీద నిలబడింది. అంతకు ముందేమీ జరగనట్టు చాలా మామూలుగా రా అంటూ కాటేజ్ వంక దారి తీశాడు.
బయట చిన్నగానే కనిపించినా లోపల 2 గదులు విశాలంగానే ఉన్నాయి. ముందు గదిలో 2 బెడ్లు, 2 కుర్చీలు వేసున్నాయి. అతడు లోపలకు నడిచి బ్యాగులు టీపై మీద పెట్టాడు. ఆమె నెమ్మదిగా లోపలకు నడిచొచ్చి బెడ్ చివర కూర్చుంది. జేబులోంచి అగ్గిపెట్టి తీసి లాంతరు వెలిగించాడు. వెలుగులో ఆమె వణకడం స్పష్టంగా కనిపించింది. బట్టలు మార్చుకో అన్నాడు. 2 క్షణాలు ఆమె అలాగే నిశ్శబ్దంగా కూర్చుని తర్వాత లేచి తన బ్యాగ్ తీసుకుని లోపల గదిలోకి వెళ్ళింది. అతడు సిగరెట్ వెలిగించుకున్నాడు. బయట వర్షపు చినుకుల శబ్దం వినిపిస్తోంది. దాంతో పోటీగా అతడి గుండె శబ్దం వినిపిస్తోంది. ఆ రాత్రి అతడికి జాగరణతోనే తెల్లవారింది.